సంసిద్ధం దశలో ఉంది. కావున అందరు ప్రభుత్వ ఉద్యోగులు ఏకీకృతమై మన సమాజానికి మన అసోసియేషన్కు బలోపేతం చేసి ముందు భాగంలో నడుస్తారని ఆశిస్తూ, ఇందాక మన వెంకటేశ్వరరావు గారు చెప్పారు ఎస్సీ విషయంలో. గతంలో ఆగస్టు 8వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు ఢిల్లీలో ఎస్సీ విషయంలో 10 మంది ఎంపీలతో కలవడం జరిగింది. మరియు అందులో నేషనల్ ఎస్సీ కమిషన్ మెంబర్ సురేష్ పార్టీ గారితో కూడా కలవడం జరిగింది. ఆయన స్పష్టంగా చెప్పారు, మీ ఫైల్ 2 సార్లు ఆర్టీఐ రిజెక్ట్ చేసింది, కావున ఆర్టీఐ మాధ్యమంగా మీ ఫైల్ ఎందుకు రిజెక్ట్ అయిందో ఆ రీజన్స్ తెలుసుకొని రీసబ్మిషన్ చేయడానికి ప్రయత్నించండి. మరి వట్టిగా సబ్మిషన్ చేస్తేనే కాదు, దీని వెంట పడాలి. ఢిల్లీలో ఉండి మన రాజకీయ నాయకులు, మన సమాజం యొక్క ఎంపీలు, మినిస్టర్లను అందరినీ తీసుకొని ప్రభావితం చేస్తే తప్పకుండా ఇదే ఒక దారి కలుగుతుందని ఎస్సీ కమిషన్ బోర్డు మెంబర్ గారు చెప్పడం జరిగింది. కావున కుల పెద్దలందరితో మనవి చేస్తున్నాను, ఇప్పటికైనా సమయం మించిపోలేదు. 2024 ఎన్నికలు ముందున్నాయి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎన్నికలు. దాంట్లో మనము ప్రయత్నం చేస్తే డెఫినెట్గా మనం విజయం సాధిస్తామని ఆశ ఉంది. ఎందుకంటే గతంలో కర్ణాటక వాళ్ళు మన మంత్రివర్యులు వీరేంద్ర కుమార్ గారితో కలవడం జరిగింది. ఆయన వాళ్లకు వివరించి చెప్పారు, మెంబర్ ఆఫ్ అసెంబ్లీ నుంచి తీర్మానం చేసి మీరు సెంట్రల్కు పంపితే దానిపైన మేము తగు చర్య తీసుకుంటామని చెప్పడం జరిగింది కర్ణాటక వాళ్లకు. కానీ ఇప్పుడు కర్ణాటక వాళ్ళ పరిస్థితి చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే అక్కడి సీఎం, అక్కడి ముఖ్యమంత్రి గారు మన కర్ణాటక మాజీ ఎమ్మెల్సీ గారిని పిలిపించి వాళ్లకు ఆశ్వాసనం ఇవ్వడం జరిగింది. ఏంటంటే మీకు తగిన న్యాయం చేస్తామని. కావున పెద్దలందరూ ఏకీకృతమై ఒకే బ్యానర్ కింద వచ్చి మన భవిష్యత్ తరాలకు ఒక ఆదర్శప్రాయంగా నిలుస్తూ మన సమాజాన్ని ఎస్సీలో కలపడానికి సహాయం చేస్తారని, ముందుకు వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇంకొక ముఖ్య విషయం, ఇంతకుముందు అనేక మంది సంఘాలు పెట్టారు, కానీ రిజిస్ట్రేషన్ అనేది లేదు. తర్వాత డబ్బులకి కారణం ఇక్కడ ప్రభుత్వం మనం చేయకూడదు, అందరినీ ఏకీకృతం చేయాలని మొదటి మీటింగ్ పెట్టాము. దీని అందరికీ సహాయ సహకారాలు అందించిన మిత్రులందరికీ థ్యాంక్ యూ. మనమందరం కలిసి ఒక్కటైతే ఏం చేయలేము, అందరూ కలిసి ఒక ఉప్పెనలా మార్చి మన యొక్క ఉద్యోగుల హక్కులు మరియు మనకు రేపు పొద్దుగల జరిగే గవర్నమెంట్ నుంచి ఎస్సీ కానీ బీసీలో కానీ మనకు రిజర్వేషన్ల గురించి మనం ఎలా వెళ్ళాలి, ఏం లేదు అన్న దాని గురించి భవిష్యత్తు కార్యాచరణ గురించి ఈ యొక్క మీటింగ్ ముఖ్య ఉద్దేశం. దీన్ని మరింత ఉధృతం చేసి ఇంకా అందరితో కలిపి పెద్ద మీటింగ్ పెట్టి మళ్ళీ కార్యాచరణని ప్రకటించున్నామని కోరుకుంటున్నాం. ఈ సమావేశానికి హాజరైన అందరికీ థ్యాంక్ యూ, మరియు అందరికీ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. సభ్యులు మరియు కుల పెద్దలందరికీ శుభ సాయంత్రం. నేడు జియాగూడ ఆర్యకట్క ప్రభుత్వ ఉద్యోగుల అసోసియేషన్ సభ్యులతో కలవడానికి, మన గవర్నమెంట్ ఎంప్లాయీస్తో కలవడానికి నేను జియాగూడ కేశవస్వామి మహారాజ్ మందిరంలో కూర్చోవడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఆర్యకటిక ప్రభుత్వ ఉద్యోగులందరినీ ఒక తాటిపైన ఒకే గ్రూప్లో తీసుకొచ్చి మన సమాజానికి ఉపయోగపడే విధంగా ఐక్యతను చాటుతూ సమాజ కార్యక్రమాలను భాగం పంచుకునే విధంగా మనము ప్రభుత్వ ఉద్యోగులను సమాజంతో జత కూర్చుంటూ ముందుకు సాగుదామనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. కావున
జియాగూడ ప్రాంత ఆర్యకట్క ప్రభుత్వ ఉద్యోగులందరితో మనవి చేయనది ఏమనగా, నేడు ఈ మొదటి సమావేశము, తదుపరి సమావేశములో మీరందరూ భాగస్వాములై మన ఆర్యకట్క సమాజానికి మరియు ఆర్యకట్క ప్రభుత్వ ఉద్యోగుల అసోసియేషన్కు బలోపేతం చేస్తూ